Hello everyone, welcome to Success Institute. Today we discuss 7 marks problems in binomial theorem. In previous video we discussed binomial theorem introduction and one problem. Today we will discuss another 7 marks problems in binomial theorem. Write down question. If the second, third and fourth terms in the expansion of a plus x whole to the power of n are respectively 240, 720, 720 and 1080, then find a comma x comma n. ఏమంటున్నాడండి, if the coefficients of if the second, third and fourth terms in the expansion of a plus x whole to the power of n are respectively 240, 720, 1080, then find the values of a comma x comma 1 and n. It is most important and very important 7 marks problem. Okay, 5 stars problem. See, ఇది క్వశ్చన్ నెంబర్ 20 వస్తుందండి మనకి ఎగ్జామినేషన్లో. మీ క్వశ్చన్ పేపర్లో ఏది క్వశ్చన్ నెంబర్ 20కి ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ 21 బైనామియల్ థియరం నుండి వస్తుంది. 20కి ఏమో ఈ మోడల్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 21కి ఇన్ఫినైట్ సిరీసెస్ వస్తాయి. సి హియర్ గివెన్ దట్, చూడండి, గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటండి, గివెన్ ఎక్స్పాన్షన్ a plus x whole to the power of n. Given expansion a plus x whole to the power of n. Here given that in the expansion of a plus x whole to the power of n, expansion of a plus x whole to the power of n, the second, third, fourth, and fourth terms are 240, 720, 1080. ఇది ఇచ్చాడండి మనకి. వాట్ ఈస్ గివెన్ అనేది రాస్తున్నాం. దెన్ హియర్ మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి. ఇక్కడ జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ ఎక్స్ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. అందులో సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ 240, 720, 1080 అనేది ఇచ్చాడు. Now we have to find the values of a comma x comma n. We have to find the values of a comma x comma n. See, for that second term కనుక్కుందాం. ఫస్ట్ సెకండ్ టర్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ జనరల్ టర్మ్ ఏంటండి, జనరల్ టర్మ్ ఈజ్ tr plus 1 is equals to NCR x to the power of n minus r a power r. జనరల్ టర్మ్ ఏంటంటే tr plus 1 is equals to NCR x to the power of n minus r a power r. మరి ఇక్కడ గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటి, a plus x whole to the power of n. ఇందులో సెకండ్ టర్మ్ కావాలి t2 కెన్ బి రిటన్ యాజ్ ఏంటండి t1 plus 1 మీన్స్ r మీన్స్ హియర్ 1, r plus 1, r is 1. ఇందులో రాసేయండి. జనరల్ టర్మ్ ఏంటి NCR, ఇక్కడ n అంటే ఏంటి n, c, r మీన్స్ 1, NC1. x to the power of n minus r, x to the power of n అంటే దీన్ని దేనితో కంపేర్ చేయాలి, ఎక్స్ ప్లస్. మనం మామూలుగా బైనామియల్ థియరం ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n తోటి కంపేర్ చేస్తే ఎక్స్ ప్లస్లో ఏముంది ఇక్కడ a హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ r అంటే ఏంటండి 1, ఏ పవర్ ఆర్, ఏ అంటే ఏముంది ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆర్ అంటే ఎంత 1.
means NC1 a power n minus 1 x power 1. Here given the second term is 240 అని ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటి అండి? NC1 a power n minus 1 x power 1 is equals to 240. Say it is equation 1. So it is equation 1. ఇక్కడ దీన్ని ఒక ఆర్డర్ ప్రకారం చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. సిస్టమైజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తే బైనామిల్ అనగానే కొంచెం భయం అనిపిస్తుంది, కానీ మీరు చేసిన కొద్దీ చాలా సింపుల్ వే మెథడ్ చెప్తాను ఇక్కడ మీకు అన్నీ. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇంకేంటి? సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ కావాలి. థర్డ్ టర్మ్ T3 కెన్ బి రిటర్న్ యాజ్ T2 ప్లస్ 1. ఏంటి? ఎన్సిఆర్. ఎన్ మీన్స్ ఎన్ ఓన్లీ. ఎన్ అంటే ఎన్ఏ. సి ఆర్ అంటే ఎంత ఇక్కడ? 2. ఎట్లా దేనితో కంపేర్? TR ప్లస్ 1. ఆర్ మీన్స్ 2. NCR NC2 x to the a power x to the power of n minus r. x అంటే దీన్ని దేని x ప్లస్ a తోటి కంపేర్ చేస్తే x ప్లేస్లో ఏముంది? a ఉంది. a పవర్ n మైనస్ 2. a పవర్ r. a అంటే ఎంత ఇక్కడ? x పవర్ 2 మీన్స్ NC2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2. ఏంటిది? T3. దీని ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? 720 మీన్స్ NC2 a power n minus 2 x power 2 is equals to 720. X power 2 is equals to 720. Say it is equation 2. ఏమంటున్నా? ఈక్వేషన్ 2 అంటున్నా. Now T5 అనుకోండి. ఏంటి? T4 2 3 4 T4. It can be written as T3 plus 1. NCR means N. C R means 3. X to the power of n minus r. X అంటే ఏంటి? A power n minus 3. A power r. A means x power 3. Means this equals to NC3 a power n minus 3 x power 3. Means NC3 a power n minus 3 x power 3 is equals to 1080. Say it is equation 3. 1, 2, 3. Equation 3. మనకి ఇక్కడ ఏంటి? సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ ఇచ్చాడు. అది రాసినాం ఎక్స్పాన్షన్లో. మనకు కావాల్సింది ఏంటండి? ఇక్కడ a, x, n వాల్యూస్ కావాలి. అంటే దీన్ని ఒక ఆర్డర్గా వేస్తే వస్తుంది. చూడండి, నేనేం చేస్తున్నా అంటే 3/1 చేస్తున్నా. ఈక్వేషన్ 3/ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 3 ఏంటండి? NC3 a పవర్ n మైనస్ 3 x పవర్ 3 బై ఈక్వేషన్ 2 ఏంటండి? NC2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2 is equals to 1080 by 720. 1080 by 720. మరి నిన్న మీకు ఫార్ములా చెప్పాను బైనామియల్ థియరంలో. NC2 అంటే ఏంటంటే n ఇంటూ n మైనస్ 1/2. NC3 ఏంటంటే n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2/6. n ఇంటూ n మైనస్ 2/6. NC3 ఉంది. NC3 అంటే ఏం రాయొచ్చు? n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2/6 a పవర్ n మైనస్ 3 x పవర్ 3 బై a పవర్ n మైనస్ 3 x పవర్ 3 బై దీన్ని ఏం రాయొచ్చండి? NC2 మీన్స్ n ఇంటూ n మైనస్ 1/2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2 is equals to 1080 by 720. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే చూడండి, n ఇంటూ n మైనస్ 1 క్యాన్సల్. 2 1s 2 3s. a పవర్ n మైనస్ 2 పోతే ఇక్కడ మిగిలేది ఏంటండి? a పవర్ మైనస్ 1 మిగులుతుంది. ఏంటి? a పవర్ మైనస్ 1. ఎందుకంటే a పవర్ n మైనస్ 3 ఏం రాయొచ్చు? a పవర్ n మైనస్ 3 కెన్ బి రిటర్న్ యాజ్ a పవర్ n మైనస్ 2 మైనస్ 1. a పవర్ n మైనస్ 2 a పవర్ మైనస్ 1 అంటే a పవర్ n మైనస్ 2 క్యాన్సిల్ అయితే a పవర్ మైనస్ 1 మిగులుతుంది. అట్లా x2 క్యాన్సిల్ అయితే x మిగులుతుంది.
చూడండి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ క్యాన్సల్, మిగిలేదు ఎంత ఎన్ మైనస్ టూ. ఏ పవర్ ఎన్ మైనస్ టూ, ఏ పవర్ ఎన్ మైనస్ టూ పోతే ఏ పవర్ మైనస్ వన్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ మిగులుతుంది. వై ఇక్కడ ఏంటి 2 1 2 3 ఎన్ మైనస్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటంటే 0 0 కాట్ 36 2 36 3 36 2 36 3 అంటే ఎంత అండి 3/2. 3/2. See, it can be written as n minus 2 into x by 3. A power minus 1 can be written as 1 by a by 3a is equals to 3/2. 36 3 36 2 36 3 108, 36 2 72. Now cross multiplication చేయండి. 2 into n minus 2 into x is equals to 9a. Say it is equation 4. Equation 4. ఇక్కడ వరకు అందరూ ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటి 3/2 చేస్తే నాకు ఒక రిలేషన్ వచ్చింది. ఏం చేసినా ఈక్వేషన్ 2 చేస్తే ఒక రిలేషన్ వచ్చింది. ఈ ఒక్క రిలేషన్ తోటి ఏమైనా లాభం ఉంది, ఇంకొక రిలేషన్ ఉంటే మనం ఏమైనా వాల్యూ కనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తున్నాం. 2/1 చేస్తున్నాం. 2/1 చేస్తే 2 ఏముందండి 2/1. 2 ఏంటి NC2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2 బై 1 ఏంటి NC1 a పవర్ n మైనస్ 1 x పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 720/240. 720/240. ఇంతకుముందే చెప్పినట్టు NC2 అంటే ఏంటి n ఇంటూ n మైనస్ 1/2. నేను ఆల్రెడీ చెప్పిన NC1 అంటే ఏంటండి n. ఎప్పుడైనా NC1 అంటే ఎంత n. ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే సి NC2 మీన్స్ n ఇంటూ n మైనస్ 1/2 n ఇంటూ n మైనస్ 1/2 a పవర్ n మైనస్ 2 x పవర్ 2 బై NC1 మీన్స్ n a పవర్ n మైనస్ 1 x ఈజ్ ఈక్వల్స్ 0 0 కట్ 24 1 24 3 మిగిలేదు ఎంత 3. మిగిలేదు ఎంత 3. నౌ సి n క్యాన్సల్, a పవర్ n మైనస్ 1 a పవర్ n మైనస్ 1 క్యాన్సల్, x క్యాన్సల్, మిగిలేదు ఎంత n మైనస్ 1/2 ఇంటూ a పవర్ మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ n మైనస్ 1 ఇంటూ x బై 2 a పవర్ మైనస్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ 1/a 2a అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3. మీన్స్ n మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 6a. సే ఇట్ ఈస్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5. వెయిట్ ఏ మినిట్. ఈక్వేషన్ 5 ఒకసారి చూడండి. ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5. ఎనీ ఐడియా? ఇక్కడ ఒక ఆర్డర్గా చేస్తేనే మనకు వస్తాయండి ఇక్కడ వాల్యూస్. ఫస్ట్ ఏం చేసిన 3/2 చూసి 3/2 వేసి ఎన్కి ఎక్స్కి ఏకి ఒక రిలేషన్ పట్టుకొచ్చిన. తర్వాత 2/1 చేసేసి ఎన్కి ఏకి ఎక్స్కి ఒక రిలేషన్ పట్టుకొచ్చిన. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి a కామా x కామా n వాల్యూస్ కావాలి. ఏం కావాలి a కామా x కామా n వాల్యూస్ కావాలి. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 5 బై ఈక్వేషన్ 4 చేయాలి. 5/4 చేస్తున్నా. 5/4 ఈక్వేషన్ 5 బై ఈక్వేషన్ 4. చూడండి 5/4 చేస్తే n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై 4 ఏంటి 2 ఇంటూ n మైనస్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6a బై 9a. 6a బై 9a. చూడండి 5 ఏంటి n మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ n మైనస్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6a బై 9. సి నౌ జాగ్రత్త అయిందండి. వెరీ సింపుల్ వే మెథడ్ చెప్తాను మీకు. x క్యాన్సల్, 3 2 3 3 a క్యాన్సల్, మిగిలేదు ఏంటండి n మైనస్ 1 బై 2 ఇంటూ n మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 2 3 3 2/3. 3 2 3 3 a క్యాన్సల్, x క్యాన్సల్. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ n మైనస్ 2.
3 into n minus 1 is equals to 4 into n minus 2. Multiply చేస్తే 3n minus 3 is equals to 4n minus 8. Now minus 8 ఇటు తీసుకురండి, plus 8 minus 3 is equal to 4n plus 3n అటు వెళ్తే minus 3n. 5 is equals to n. టోటల్గా n is equals to 5. n వాల్యూ వచ్చిందండి. చూడండి, we will get n వాల్యూ. నౌ ఇంకేం కావాలి మనకు, a కామా x కావాలి. సబ్స్టిట్యూట్ n is equals to 5 ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 5 minus 1 ఈక్వేషన్ 5 ఏంటి, n minus 1 into x is equals to 6a. ఈక్వేషన్ 5 ఏంటి, n minus 1 into x is equal to 6a. n is equal to 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 minus 1 into x is equals to 6a. 4x is equals to 6a. x is equals to 6a by 4 అంటే x is equals to 3a by 2. 2 2s are 2 3s are 3a by 2. మనకేం కావాలి, a కామా x కామా n. నా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూట్ n is equals to 5, x is equals to 3a by 2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1. సి ఈక్వేషన్ 1 ఏంటండి, nc1 a power n minus 1 x power 1 is equals to 240. చూడండి, n means 5, 5c1. a means a only, a power 5 minus 1. x means 3a by 2 whole to the power of 1 is equals to 240. What is 5c1? 5. a power 4. 3a by 2 is equals to 240. 5c1 nc1 అంటే ఎంత, n. 5c1 is 5. 5 into 3 15. a power 4 into a power 5. 2 అటు వెళ్తే 24. 240 into 2 480. 15 a power 4 is equals 480. చూడండి, 15 a power 5 is equals to a power 5 is equal to క్యాన్సిల్ చేసేయండి. 15తో క్యాన్సిల్ చేస్తే 15 3s are 45, 15 2s are 30, 32. a power 5 is equals to 32. a power 5 is equals to 32 means a power 5 is equals to 32. That implies a power 5 is equal to 32 can be written as 2 power 5. a is equals to 2. a is equals to 2. a is equals to 2 means ఇంకా x కావాలి. x ఏంటండి, 3a by 2. 3a by 2 means x is equal to 3 into 2 by 2. 2 2 cancel అయితే x is equals to 3. Therefore మనకి ఏంటి, a కామా x కామా n వాల్యూస్ కనుక్కున్నాడు. n is equals to 5, x is equals to 3, x is equals to 3, a is equals to 2. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఓకే, 7 మార్క్స్ చాలాసార్లు రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ లేకుంటే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అందులో కామెంట్ పెడితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, మరికొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ప్రాక్టీస్ చేయండి. రైట్.